జీవ విజ్ఞానంలో తెలంగాణ టాప్ సత్తా చాటింది. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతుందని సిఐఐ తాజా నివేదిక తేల్చి చెప్పింది. ఎఫ్ఐఆర్ల ఆకర్షణలోనూ రాష్ట్రం ముందంజలో ఉందని పేర్కొంది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం దూరదృష్టితో అమలు చేసిన పారిశ్రామిక అనుకూల విధానాలు ఇప్పుడు ఇటు ఫలాలు ఇస్తున్నాయని తెలిపింది. కేసీఆర్ పాలనలో రాష్ట్రం సాధించిన ప్రగతికి తాజా సిఐఐ నివేదిక అద్దం పట్టింది. కేసీఆర్ విజన్, కేటీఆర్ మిషన్ వెరసి ఫార్మా, లైఫ్ సైన్సెస్, డిజిటల్ టెక్నాలజీ, ఐటీ ఇలా ప్రతి రంగంలో తెలంగాణ నూతన చరిత్రను లెక్కించింది. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ దూరదృష్టితో మొగ్గతొడిగిన ప్రతి ఆలోచనను ఇప్పుడు ఫలితాలనిస్తోంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ విడుదల చేసిన తాజా నివేదికలో జీవ విజ్ఞానం, బయోటెక్నాలజీ, అడ్వాన్స్డ్ డిజిటల్ టెక్నాలజీల కేంద్రంగా హైదరాబాద్ రాకెట్ వేగంతో అభివృద్ధి చెందుతున్నట్లు తెలిపింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకర్షణలోనూ తెలంగాణ ఎంతో ముందున్నట్లు పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే కీలక శక్తిగా దక్షిణాది రాష్ట్రాలు ఎదుగుతున్నాయని, దేశం నుంచి జరిగే మొత్తం ఎగుమతుల్లో 38 నుంచి 40% వరకు వాటా వీటిదేనని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. కేరళలోని కొచ్చిలో సిఐఐ నిర్వహించిన దక్షిణ భారతదేశ వార్షిక సదస్సు 2026 సందర్భంగా విడుదల చేసిన రైజింగ్ సౌత్ నెక్స్ట్ వేవ్ ఆఫ్ గ్రౌత్ నివేదికలో ఈ విషయం తేటతెల్లమైంది. తెలంగాణ సిఐఐ నివేదిక ప్రకారం తెలంగాణలోని జీనోమ్ వ్యాలీ ఔషధ, జీవ విజ్ఞాన రంగానికి ప్రధాన కేంద్రంగా నిలిచింది. తద్వారా జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థలో దక్షిణాది ఆధిపత్యం పెరగడానికి సాయపడింది. ఇక దేశంలోని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లలో సింహభాగం దక్షిణ రాష్ట్రాల్లోనే అత్యధికంగా ఉన్నట్లు తేలింది. ఇందులో హైదరాబాద్ నగరానిది కీలక పాత్ర అని స్పష్టమైంది. అలాగే దేశంలోని యూనికార్న్ స్టార్టప్లలో సుమారు 30% వాటా దక్షిణాది రాష్ట్రాలదేనని సిఐఐ నివేదిక పేర్కొంది. ఇక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు కూడా ముందంజలో ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది. నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, ప్రముఖ విద్యా సంస్థలు ఈ వృద్ధికి బలంగా నిలుస్తున్నట్లు వివరించింది. సిఐఐ తాజా నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించిన జీనోమ్ వ్యాలీ అభివృద్ధి, జీసీసీలకు ప్రాధాన్యత తదితర అంశాలు బీఆర్ఎస్ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతోనే సాధ్యపడింది. కొత్త రాష్ట్రంలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేస్తేనే కంపెనీలు మన దగ్గరకు వస్తాయని కేసీఆర్ ప్రభుత్వం ముందే గుర్తించింది. ఈ క్రమంలో ఐటీ, మౌలిక వస్తువులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు కంపెనీలకు కావాల్సిన ప్రోత్సాహకాలను అందించింది. టీ హబ్ 2.0 పేరిట స్టార్టప్ ఇంక్యుబేటర్ల ఏర్పాటు, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు విహబ్తో పాటు మరీ ముఖ్యంగా టాస్క్ వంటి కార్యక్రమాలతో పారిశ్రామిక అవసరాలకు కావాల్సిన మానవ, సాంకేతిక వనరులను కల్పించింది. దీంతో ప్రపంచ దిగ్గజ కంపెనీలు తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి క్యూ కట్టాయి. దేశవ్యాప్తంగా 2000కు పైగా జీసీసీ ఎకోసిస్టమ్లు ఉండగా హైదరాబాద్లోనే దాదాపు 400 వరకు జీసీసీలున్నాయి. అంటే దేశంలో కొత్తగా ప్రారంభించే ప్రతి 100 జీసీసీల్లో 20 సెంటర్లు నగరంలోనే కొలువుదీరుతున్నాయి. ప్రస్తుత నగరంలోని మొత్తం జీసీసీల్లో 3 లక్షల మందికి పైగా ఉద్యోగాలు చేస్తున్నారు. హైదరాబాద్ నగరానికి ఉత్తరాన షామీర్పేట్ పరిసరాల్లో ఏర్పాటైన జీనోమ్ వ్యాలీ ప్రస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు, ఆ తర్వాత అని విభజించవచ్చు. 1999లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు చేసిన 14 నుంచి 15 ఏళ్ల పాటు విద్యుత్, నీటి సమస్యలు కొనసాగాయి. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ కష్టాలన్నింటికీ చరమగీతం పాడింది. నిరంతరాయ కరెంటు సరఫరా, నీటి సౌకర్యం, టీఎస్ ఐపాస్తో పాటు అనుమతులన్నింటినీ ఒకే చోట, అది కూడా నిర్ణీత వ్యవధిలో జారీ చేయడంతో జీనోమ్ వ్యాలీకి కంపెనీలు క్యూ కట్టాయి. అలా కేసీఆర్ పాలనలో అతి తక్కువ కాలంలోనే ఆసియాలోని అతిపెద్ద లైఫ్ సైన్సెస్ క్లస్టర్ జీనోమ్ వ్యాలీ నిలిచింది. దాదాపు 200కు పైగా కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. జీనోమ్ వ్యాలీలో పరిశోధనలు ఊపందుకోవడంతో కేసీఆర్ పాలనలో 9 ఏళ్లలో లైఫ్ సైన్సెస్ లో 4 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తరలివచ్చాయి. లైఫ్ సైన్సెస్, దాని అనుబంధ రంగాల్లో కొత్త కంపెనీల ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా మొత్తంగా 25 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి.